మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా ఎలమంచిలిలో హిందూ ఆలయాలపై అన్య మతానికి చెందిన ఫోటోల పెయింటింగ్ ఉద్రిక్తతకు దారితీసింది. హిందూ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు వెంటనే 2 ఆలయాలపై పెయింటింగ్లను చెరిపివేశారు. మరో ఆలయం వద్ద పోలీసులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దుండగులను అదుపులోకి తీసుకోవాలని పోలీసులు కేసు నమోదు చేయడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీకాకుళం నుండి రాము ఫోన్లలో అందించే సిద్ధంగా ఉన్నారు. రాము, మనం చూసుకోవచ్చు శ్రీకాకుళం జిల్లా ఎలమంచిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కామేశ్వరపేట, కాముడిపేట, ఎలమంచి గ్రామాల్లో ఉన్న దేవాలయాల గోడలపై అన్యమత ప్రచారంలో భాగంగా శిలువ, క్రైస్తవ సూక్తితో కలకలం సృష్టించింది. అయితే 300 ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాల మీద ఈ విధంగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఈ దుశ్చర్యకైతే చేపట్టారు. అయితే దీనికి సంబంధించి ఒక 2 దేవాలయాల్లో ముందుగానే వెళ్లిన పోలీసులు వాటిని చెరిపివేశారు. అయితే 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఎండల మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు హనుమాన్ ఆలయంలో ఉన్న రాతలను చెరపడానికి వెళ్లిన పోలీసులను అడ్డుకున్నారు గ్రామస్తులు. అయితే ఎవరైతే ఈ చర్యలు చేపట్టారో వాళ్ళను అదుపులో తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలి. ఇవే పనులు చేయకుండా చెరుపు వేయడం ఏంటనేసి హిందూ సంస్థలు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు కూడా భారీ ఎత్తున అక్కడ చేరుకునే పరిస్థితి అయితే ఉధృతంగా మారింది. ముఖ్యంగా చూసుకుంటే సుమారు 2000 మంది వరకు హిందూ సంబంధించిన మత ప్రచారకులు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు. జిల్లా ఎస్పీ అదేవిధంగా ఇంకా ఉన్న ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. అయితే ఎవరైతే ఈ రాతలు రాశారో వాళ్ళను అదుపు తీసుకోవాలని రాస్తారోక ధర్నా చేపట్టారు. అక్కడ స్థానిక ప్రజలతో పాటు హిందూ సంస్థలకు సంబంధించిన శ్రీనివాసానంద స్వామి సరస్వతి కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు కూడా క్రూజ్ టీమ్ ని రంగంలోనికి దించారు. ఉగాది రోజు హిందువుల పవిత్ర పండుగైన ఈ రోజు కావాలనే ఎవరో ఈ కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. వాళ్ళు దొరికేంత వరకు కూడా తమ నిరసన కార్యక్రమం చేపడతాము. రాష్ట్ర స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని అనేది చేపట్టి ఉధృతంగా మారే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. అయితే పోలీసులు అయితే ఎవరైతే హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులతో అయితే మాట్లాడి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఫలితం లేకపోయింది. ఇంకా ఏదైతే ఈ సమాచారం తెలుసుకున్న శ్రీకాకుళం జిల్లాయే కాకుండా పక్కన ఉన్న విశాఖపట్నం, విజయనగరం జిల్లా నుంచి కూడా భారీగా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు వస్తున్నారనే ముందస్తు సమాచారంతో పోలీసులు అయితే భారీ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఏదైతే హిందూ అదేవిధంగా క్రిస్టియన్స్ మతాలకు సంబంధించి పలు సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కొంత సెన్సిటివ్ గానే పోలీసులు కూడా దీన్ని ఆలోచించి ఎవరైతే ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నారో వాళ్ళను కూడా నచ్చచెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి పరిస్థితిపై ఉన్నతాధికారులు కూడా నివేదిక అయితే అడగడం జరిగింది. మరి ఈ విషయంపై ఎవరైతే ఈ కార్యక్రమం చేశారో వాళ్ళని అదుపులోకి తీసుకుంటారా లేకపోతే లేదని మాత్రం సమాచారం తెలియదు. ప్రస్తుతానికైతే నిరసన కార్యక్రమం అనేది కంటిన్యూ అవుతుంది. సోని, రైట్, థ్యాంక్ యూ రాము. దేవాలపై తప్పుడు రాతలు రాసిన వారిపై వెంటనే అందులో